బెంగళూరులో రామేశ్వరం కేఫ్, ఆ రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు, చనిపోయినటువంటి వాళ్ళు, గాయపడ్డటువంటి వాళ్ళు భారీగా చచ్చిపోవాలన్నటువంటి కుట్ర పన్నారు. అదృష్టవశాత్తు గాయాలతోనే కంట్రోల్ అయింది. అది అక్కడ ఉన్నటువంటి ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. బయట పెట్టడం వల్ల, ఆ టైంలో జనం లోపలే ఉండటం వల్ల కొంతవరకు కంట్రోల్ అయింది. కానీ కళ్ళు పోయిన వాళ్ళు, కాళ్ళు పోయిన వాళ్ళు జీవితకాలం జీవత్యవాళ్ళ బ్రతకాల్సిన పరిస్థితి కారణమైంది. ఈ ఘాతుకానికి పాల్పడ్డటువంటి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేస్తే వాడికి లాజిస్టిక్స్ సపోర్ట్, అంటే ఆ బాంబుల్ని తయారు చేసి ఇచ్చినటువంటి వాడిని ఇప్పుడు ఎన్ఐఏ వేరే ప్రాంతంలో అరెస్ట్ చేసింది. ఇన్ ఏ మేజర్ బ్రేక్ త్రూ, ఎన్ఐఏ అరెస్టెడ్ ఏ కీ కాన్స్పిరేటర్ ఇన్ ద రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్. ద అరెస్టెడ్ ఐడెంటిఫైడ్ యాజ్ ముజామిల్ షరీఫ్ was placed in custody as a co-conspirator. This is the first arrest after the blast on March 1st in Karnataka's capital Bangalore. The agency revealed that Sharif had extended logistical support for the blast. ఇది తాజాగా తేల్చినటువంటి అంశం.